మండే విశ్వాస సండే విశ్వాస నువ్వు నీ విశ్వాసం ఎలాంటిది నీవు పరిష్కరించుకోవాలి. చూడండి, వాస్తవిక విశ్వాస, వాస్తుల విశ్వాస, కరెక్ట్గా ఉండే విశ్వాస, లేకపోతే ఆచారాలు చేసే విశ్వాస, చూడండి సిద్ధాంతాలు పాటించే విశ్వాస, ఏ విశ్వాసం నువ్వు నీకే వాస్తవిక విశ్వాస, వాస్తుల విశ్వాస. మత్తయి సువార్త 15:9. చూడండి, సండే విశ్వాస, మండే విశ్వాస, సండే విశ్వాస. యోహాను సువార్త 5:35 పరిశీలన చేసుకోవాలి. ఆత్మల సంపాదన విశ్వాస, ఆస్తుల సంపాదన విశ్వాస. అపొస్తలుల కార్యం 4:4 అంటున్నారు. పరిచర్య చేసే విశ్వాస, పరిచర్య చేయించుకునే విశ్వాస. మార్కు సువార్త 10:45. చూడండి, ప్రకటించే విశ్వాస, పారిపోయే విశ్వాస. యోనా గ్రంథం 1:10 అంటున్నాడు. ఏ విశ్వాసము కానిదేది అది పాపం అవుతుంది. వినుటి వలన విశ్వాసం వినాలి, దేవుని వాక్యం విని బలపడాలి, కానీ వంకర మాటలు విని చూడండి, మన మనసుని మన విశ్వాసాన్ని చెరుపుకోకూడదు. బుద్ధి లేని మాటలు విని చూడండి, చెడగొట్టే మాటలు విని మన జీవితాన్ని చెరుపుకోకూడదు. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్నేహితులారా, వినుటి వలన విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం వినాలి, కన్నీ ఏదైనా విన్నట్టు వినాలి, పక్కన వదిలేకపోతే మన జీవితం పాడైపోతుంది. మరంటే ఒక డాక్టర్ దగ్గరికంటే ఒక పనికి మాలిన వాడు వచ్చాడండి. ఏమన్నాడు? డాక్టర్ గారండి, నా నేలక రుచి తెలియట్లేదండి అన్నాడంట. మరి చీటీ రాయించుకున్నాం అనగానే 300 పెట్టి చీటీ రాయించుకున్నాడంట. ఈయన సీరియల్లో నుంచున్నాడు, పిలిచేపాటికి లోనికి వెళ్ళాడు. అమ్మా సిస్టర్ గారు నర్సులు అన్నాడంట. 12వ నెంబర్లో ఒక గుడ్డు అరుకు తీసుకురమ్మా అన్నాడంట. అరుకు తెచ్చాడంట. తేంగనే మూత తీసి ఇది మింగయ్య అని చెప్పేసి అన్నప్పుడు నోట్లో పోసుకోగానే అది పెట్రోల్ మంట పడుతుందంట. టూ అని కూర్చాడంట. నీ నోరు బాగానే పనిచేస్తుంది, నీ నేలకు అన్నాడంట. వెళ్ళిపోయాడు. ఈ డాక్టర్ మీద లోపం కనిపెట్టాలని కొంతకాలానికి వచ్చి అన్నాడంట. అయ్యా డాక్టర్ గారు, నా చెవులు వినపడతలేదండి అన్నాడంట. నీ చెవులు వినపడతలేదంటే పాత చీటీ పనిచేద్దాం, చీటీ రాయించుకొని కూర్చొని తన వంతు వచ్చినప్పుడు సీరియల్ పిలిచి లోనికి వెళ్ళినప్పుడు అప్పుడు అన్నాడంట, సెటస్కోప్ పెట్టి చూస్తూ, డాక్టర్ గారు అమ్మా 12వ నెంబర్లో నరుకు గుడి తీసుకురామ్మా అన్నాడంట. ఏం డాక్టర్ గారు, అది పెట్రోల్గా అన్నాడంట. పెట్రోల్ అనగా నీ చెవులు బాగానే పనిచేస్తేనే వెళ్ళయ్యా అన్నాడంట. కొంతకాలం ఆగి, అయ్యా నా కళ్ళు కనపడట్లేదయ్యా అన్నాడంట. చీటీ రాయించుకున్నాడు. వచ్చి చూస్తే కళ్ళకి నేను చూడను, కానీ ఎవరు చూస్తారు? అయ్యా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాలి, మరి హాస్పిటల్కి వెళ్ళు, చీటీ రాయించుకున్నావు కాబట్టి నేను ఆ 300కు కలిపి 700 వేసి 1000 రూపాయలు ఇస్తానయ్యా అని జేబులోంచి చూడండి 100 రూపాయల నోటు తీసి ఇలా ఇచ్చాడంట. ఏంది డాక్టర్ గారు, ఇస్తానన్నారుగా, ఇది 100 రూపాయలేగా అన్నాడు. ఓహో, నీ కంటి చూపు కూడా బాగానే ఉంది, చాలా అన్న, వెళ్ళిపో అన్నాడంట. అలాగుంటుంది మనం. ఆత్మశివులు ఆత్మనేత్రాలు లేకపోతే సాతాను మన మనోనేత్రాల గుడ్డితనం కలగజేసి పాపంలోను, నాశనంలోను, నష్టంలోను పడవేసేదిగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఉపయోగం అనేది ఉండదు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.